నిలవబెట్టుకున్నానికి స్తోత్రాలు ప్రభా. బిడ్డలాగా దేవా నిన్ను మహింపరుస్తుండగా ప్రభా, దేవా నీకు ఘనపరుస్తుండగా ప్రభా, నీ బిడ్డలకు కావాల్సినటువంటి ఘనతను, నీ బిడ్డల కుటుంబాలకు కావాల్సిన ఘనతను మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వకృపానిధిగా ప్రభా నీకే స్తోత్రాలైనా, మహిమైశ్వర్యంతోనైనా నీ బిడ్డలు నింపుతున్న నీ స్తోత్రాలు ప్రభా. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంతో సమస్త అవసరాల్లో తండ్రి బిడ్డలకు తోడుండి నడిపిస్తున్న నీకు స్తోత్రాలయ్యా. శాశ్వత ప్రేమతో మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకే స్తోత్రాలు. దేవా ఇదిగో ఇశ్రాయేలుల కాపరి, మీరు మాకు కాపరిగా ఉండి ప్రభా, నిన్న నేడు ఏకరీతుకున్న దేవా, మీరు మాతో ఉండినైనా నీ కుడి హస్తం తోడుగా ఉంచి ప్రతి అవసరతను మాకు తీరుస్తున్న దేవా నీకు వందనాలు. తోడుకొచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. రానున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రమునైనా, యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలనైనా. మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపుతున్న నీకు స్తోత్రాలు ప్రభా. సర్వకృపానిధియగు ప్రభా, సర్వాంతరయామి సత్య స్వరూపియగా ఆత్మతోనైనా బిడ్డలు నింపుతున్న నీ స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మ కృపతో మమ్మల్ని నింపుతున్న నీ స్తోత్రాలయ్యా. దేవా ఈ కూడుకంతా నీకు మహిమార్థంగా బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఉన్న బలహీనతలు తొలగించి, ఇబ్బందుల్లో నుంచి విడుదలనిచ్చి, అనారోగ్యాల నుంచి స్వస్థపరిచి ఇక్కడి నుంచి మీరు నడిపిస్తున్న నీకు స్తోత్రాలు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సెలవిచ్చిన దేవా, సమస్తము కూడా సాధ్యమని సెలవిచ్చిన దేవా. సమస్త కార్యాలు బిడ్డలకి సాధ్యముగా తండ్రి ప్రతి కార్యము జరిగిస్తున్న నీకు స్తోత్రాలు. యేసునామములో ఈ కార్యం అంతా కూడా, ఈ ఆరాధన అంతా కూడా నీకు మహిమార్థంగా మాకు ఆశీర్వాదకం జరిగిన నీకు స్తోత్రాలు దేవా. రానున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రాంగణం చుట్టూ నీ ఆత్మతో నింపుతున్న నీకు స్తోత్రాలు ప్రభా. దినము కూడా మమ్మల్ని బలపరుస్తున్నవాడా, ఈ దినము తండ్రి స్త్రీలందరినీ కూడా నీ ఆత్మశక్తితో నింపి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతి మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తున్నాం తండ్రి. ఆమేన్. సిలువను మోసుకొని సువార్తను చేబాటి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేబాటి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్త్రీల ఆరాధనని కార్యక్రమాన్ని నడిపించడానికి సహోదరి దేవిని ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి ఈ ఆరాధన నడిపిస్తుండగా అందరం కూడా పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఎదురు చూద్దాము. ఎవరికి వాళ్ళే ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా మరొకసారి ఈ అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవునికి, అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రుల సంఘమంత్రి కూడా వందాలండి. అలాగే ఆరాధన కార్యక్రమం మొదలు పెట్టుకుందామండి. ప్రారంభ ప్రార్థన విజయమ్మ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన నడిపిస్తారండి.
మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరియు వారం అంతా దేవుడు కాచి కాపాడినందుకు వేలాది స్తుతులు. మరి ఇప్పుడు శ్రీల వారాధన ఈ వారం మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా నీ స్తోత్రం తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రాలు నా దేవా నా ప్రభువా. ఎంత గొప్ప దేవుడు నాయన. మేము నాయన పోయిన శుక్రవారం నుంచి నాయన ఈ వారం వరకు మమ్మల్ని నాయన సురక్షితంగా కాపాడినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు ప్రభువా. నా దేవా మేమేమి చేయలేము తండ్రి, అంతా నీ చిత్తమే ప్రభువా. మేము నాయన మరలా ప్రభువా శ్రీల ఆరాధనకి నాయన మేమందరము చేరుకుని నాయన నీ నామము స్తుతించటానికి మేమందరం ఎందుకు వచ్చామో నీకు తెలుసును ప్రభువా. నా దేవా గొప్ప దేవుడు నాయన, మాకు నాయన మంచి సవాసం ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు ప్రభా. అలాగనే ప్రభా పాస్టర్ గారిని ఆశీర్వదించండి, పాస్టర్ గారిని ఆశీర్వదించండి నాయన. వాళ్ళు చేసే సేవలో ప్రభా మీరు ముందు ఉండి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. మేమేమి చేయలేం ప్రభా, మేము ప్రార్థన తప్ప ఏమి చేయలేం ప్రభా. అలాగనే ప్రభా నాటికి అభివృద్ధి చేయండి నాయన. స్త్రీలు నాయన ఇంకా ముందుకు రావటానికి ప్రభా, పాటలు పాడడానికి నాయన మంచి వాక్ష్యం కాడ ప్రసంగాలు చేయటానికి వాళ్ళకి మంచి శక్తిని ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగనే ప్రభా అనేక మంది నాయన ఐడియా లేకుండా ఉన్నారు ప్రభా. నాయన పని పాట లేకుండా ఇంట్లో ఉంటున్నారు ప్రభా. వాళ్ళకి నాయన మంచి నాయన తెలివిని జ్ఞానాన్ని దయచేయండి నాయన. పోలీసులను చేయండి నాయన. అలాగనే ప్రభా ఐడియా వేయించుకునే వాళ్ళకి ఐడియా వేయించినట్టుగా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ఇంకా అనేక మంది రావాలి ప్రభా. నాటికి నాయన అందరినీ నాయన ఈ చర్చి తీసుకురామని అడుగుచున్నాను ప్రభా. నాటికి అభివృద్ధి పొందాలి ప్రభా. నాయన నా పట్ల ఇది ఎన్నో కార్యాలు చేసావు ప్రభా. నా ఐడియా ఎడ్డదు ప్రభా. నేను ఎంతో నాయన చింతించాను నాయన. అయినా ప్రభా మీరుండగా మాకేమి లోటుపాట్లు ఉండవు ప్రభా. మేము ధైర్యంగా ఉంటాము తండ్రి. ఇక్కడ నువ్వే నాయన మాకు సహాయం అని మేము నమ్మి విశ్వాసిస్తున్నాం ప్రభా. అలాగనే ప్రభా నా యొక్క చిన్న ప్రార్థన ఆలకిస్తానని పరిశుద్ధ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన విజయం గారికి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నామండి. అలాగే ఈ సమయంలో కోయర్ బిడ్డలు ఇచ్చినట్లయితే పాటలు పాడుకుని దేవుని నామాన్ని మనం మహింపరిద్దామండి. హల్లెలూయా. షీట్ నుంచి మొదటి పాట పాడుకుందామండి. యెహోవా నా బలమా అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పొర్లిన, వరద వలె భక్తిహీనులు పొర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా
పాటల షీట్ నుంచి రెండో పాట పాడుకుందామండి. నిత్యం నిలిచేది నీ ప్రేమ యేసయ్యా అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకంలో కనుడెవరేసయ్యా. నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకంలో కనుడెవరేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. హల్లెలూయా. పాటల షీట్ నుంచి మూడో పాట నా కోరిక నీ ప్రణాళిక అనే పాటను కలిసి పాడుకుందామండి. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని,
కృతజ్ఞత సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు నన్ను నీవు విడిపించినావు ఇష్టడనైనే నడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరచిన సజీవుడవు నీవేనయ్యా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని నాలో ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్దాన బలము ధైర్యపరచి నడుపుచున్నది విజయ శిఖరపు దిశగా నాలో ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్దాన బలము ధైర్యపరచి నడుపుచున్నది విజయ శిఖరపు దిశగా ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు దీన మనసు వినయ భావము నాకు నేర్పిన సాత్వికుడా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు నా హృదయములో పొంగెనే కృతజ్ఞత సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా హృదయములో పొంగెనే కృతజ్ఞత సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దయచేసి సమయంలో అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. అందరూ కూడా ఏకస్వరముతోటి ఏకాత్మతోటి ఆయన్ని స్తుతించినప్పుడు, ఆయనకి ప్రార్థన చేసినప్పుడు, ఆయనకి స్తుతి నైవేద్యం చెల్లించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. ఈ సమయంలోనూ అందరము కూడా ఆకాశం వైపు చేతులెత్తి మన పరమ తండ్రి వైపు కనులెత్తి ఆయన్ని స్తుతించి ఆరాధించుకుందాము.
కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. ఎన్ని దినాలు గడిచిపోతున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్షేమకరంగా ఉంచి నీకు తోడై ఉండి ఆయన మందిరానికి నడిపించుకొచ్చాడు. ఏ కృప ఏ ధన్యత లేనటువంటి మన మీద ఆయన దయ చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు. నువ్వు దేనితో స్నేహం కలిగి ఉంటున్నావు? దేవునితో స్నేహం కలిగి ఉంటే గనక ఆయన ప్రేమను నువ్వు చూడగలుగుతావు, ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు, ఆయన యొక్క ఆత్మను నువ్వు పొందుకోగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు హృదయపూర్వకముగా ఆయన సన్నిధిలో ఉత్సాహముతోటి, సంతోషముతోటి ఆయన స్తుతించినప్పుడు, నీ హృదయము తెరిచి నీ యొక్క ఆత్మతోటి పరిశుద్ధాత్మని స్తుతించినప్పుడు నీ ఆత్మ వెలిగింపబడుతుంది. ఆయన యొక్క శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు, ఆయన యొక్క ఆత్మను పొందుకోగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పెదాల్ని కాలుస్తాడు. ఈ సమయంలోను దేవునికి స్తుతి నైవేద్యములు చెల్లిందాము. కష్టకాలములో ఉన్నప్పుడు దేవా నువ్వు మాకు తోడై ఉన్నావు తండ్రి రాజా. మోషే మండుచున్నటువంటి అగ్నిలోంచి దేవుడు ఏ రీతిగా అయితే మాట్లాడాడో ఈ సమయాన్ని నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ నీ హృదయాన్ని తెరుస్తున్నావా? ఆయన కొరకు నీ హృదయం సిద్ధముగా ఉన్నదా? అడుగుదాము దేవుని సన్నిధిలోను, ప్రార్థించి స్తుతిందాము ఆయన సన్నిధిలోను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన యొక్క ఆత్మచేత నింపబడడానికి మనందరము కూడా ఏక స్వరముతోటి ఏకాత్మతోటి ఆయన్ని స్తుతిందాము. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నన్ను నింపుమా. నీ ఆత్మశక్తితో నాకు తగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా.
పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ప్రాంగణం అంతా కూడా తన స్వాధీనంలో ఉంచుకొని తన మహిమను చూడడానికి, తన మహిమ ప్రసన్నత వల్ల నింపడానికి, తన ఆత్మశక్తి వల్ల రగిలింపబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కుడి హస్తాన్ని నీ మీద ఉంచినటువంటి దేవుడు నేను అభిషేకించుకుంటున్నాడు. ఆత్మశక్తితో నింపబడుతున్నావు ఈ సమయంలోను. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించుకుంటున్నటువంటి దేవుడు. హల్లెలూయా, స్తోత్రం దేవా. పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమ, తన యొక్క శక్తి, తన యొక్క ఆత్మను, తన యొక్క మహిమను నీ మీద కుమ్మరిస్తున్నాడు ఈ సమయంలోను. నీ పెదవులు కాలుస్తున్నాడు, నేను మండిస్తున్నటువంటి దేవుడిని స్తుతించు, స్తుతించు నా కుమార్తె, ఆరాధించు ఆయన సన్నిధిలోను, ఆరాధించు ఆయన సన్నిధిలోను. పరిశుద్ధాత్మ దేవుడిని అభిషేకిస్తున్నటువంటి దేవుడు. స్తోత్రం దేవా, హల్లెలూయా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. పరిశుద్ధుడా, రక్షకుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. దేవా, ఈ ప్రాంగణం అంతా కూడా తండ్రి నీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు తండ్రి రాజా, నీ ఆత్మను ఉంచినందుకు, నీ పరిశుద్ధాత్మను తోడించినందుకు తండ్రి రాజా, నీ అగ్నిని మా మీద కుమ్మరించినందుకు తండ్రి నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. ప్రతి ఒక్క హృదయాలు తెరిచి మాట్లాడినందుకు తండ్రి రాజా, అభిషేకించుకున్నందుకు తండ్రి రాజా, నువ్వు బలపరుస్తున్నందుకు తండ్రి రాజా, మోడు బారినటువంటి హృదయాల్ని వెలిగింప చేయవాడు తండ్రి రాజా. దేవా, ఇదిగో తండ్రి రాజా, లోక స్నేహాల తండ్రి, లోక ప్రేమలను విడిచిపెట్టేస్తాను రాజా. నీ సందులో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని కూడా నువ్వు చూచినటువంటి దేవుడు, ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు వెలిగించినటువంటి దేవుడు తండ్రి రాజా. మండించిన దేవా, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. ఈ ఆరాధన అంతా కూడా తండ్రి రాజా నీ నామ మహిమార్థమై తండ్రి మాకు ఆశీర్వాదకరంగా జరిగించుకున్నందుకు తండ్రి రాజా, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి రాజా. యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరదామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో ఆత్మీయకరంగా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచబడిన కోయరు బిడ్డలకి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఇంకనూ దేవుని ఆత్మీయతలో బహుబలంగా వాడబడేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో కీర్తనలు చదువుతారు. 77వ కీర్తన 11వ వచనం నుంచి వరకు సహోదరి మార్తా గారు వచ్చి చదువుతారు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, పాస్టర్ గారికి, పాస్టర్ రామ్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. 77వ కీర్తన 11 నుంచి లాస్ట్ వరకు. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడవు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూసెను. జలములు నిన్ను చూసి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుములు ధని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడగా ఉండెను. మోసే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. ఈ వాసిన దేవుడు దీవించండి.
హల్లెలూయా. ఎంతో చక్కగా వాక్య పాఠ్య భాగాన్ని చదివి వినిపించిన సహోదరి మా అత్తగారికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. అలాగే సాక్ష్యాల సమయం అండి. ఒక్కొక్కరికి 3 నిమిషాలు మాత్రమే. దేవుడు మీ ఎడల చేసిన ఆశ్చర్యాద్భుత కార్యాలని సన్నిధానంలో పంచుకోవాల్సింది కోరుచున్నాము. పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి నా వందనములు. అయితే నేను పనికి వెళ్ళాను, అక్కడ ఉండిపోయి పనికి వెళ్ళిపోతే బాబుని చూసుకోవాలి అక్కడ. అయితే బాబుకి ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాబు అయితే జ్వరం వచ్చింది బాబుకి. మేడం గారు అన్నది యాపిల్ జ్యూసు చేసి పెట్టమన్నారు. అయితే నేను జ్యూసు ఆడేటప్పటికి బాబు ఏడ్చేస్తుంటే నేను బౌనంలా పట్టుకుని ఓ చేతితోటి మిక్సీ పట్టుకుంటే మిక్సీ మూత ఎగిరిపోయి నా చేతులు 2 ఏళ్ళు అందులో పడిపోయినవి. అయితే హాస్పిటల్ తీసుకెళ్ళారు, 2 రోజులు ఉంచారు, నాకు ఆపరేషన్ చేశారు. అయితే కొంచెం తగ్గింది. ఇప్పుడైతే ఇంకా నొప్పిగా ఉన్నాయి. ఈ చిన్న సాక్షి దేవునికి ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సహోదరి గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అందరూ మీ అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోండి. మన మధ్యలో ప్రార్థన అవసరతలు ఉన్నాయండి. నేను చదువుతుండగా తప్పక మీ అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. ఎల్రోయి ప్రార్థన మందిరం అభివృద్ధి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ట్రాన్స్పోర్ట్ కొరకు వాహనం కొనాలి అని ఆశపడుచున్నాము. దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. నూకరాజు గారి అబ్బాయి గారికి పోలీస్ కేసు సమస్య వచ్చింది. విడుదల కొరకు ప్రార్థించండి. వాడపల్లి ప్రాంతంలో రక్షణ సువార్త సభలు జరుగుచున్నవి. మంచి వాతావరణం ఆత్మల రక్షణ కొరకు దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. అశోక్ కుమారి ఇండియాలో ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్వస్థత కొరకు ప్రార్థించండి. ఐడీలు వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. సుబ్బుదేవి గారికి తొందరగా దేవుడు కృప చూపించి లైసెన్స్ ఇచ్చేలాగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సన్నీ జోసఫ్ గారికి వచ్చిన సమస్య నుండి దేవుడు విడుదల ఇచ్చేలాగున ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. శామ్యూల్ రాజు గారి కుటుంబంలో వచ్చిన సమస్యలన్నీ దేవుడు తీసివేయలాగున ప్రార్థించండి. ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వారికి దేవుడు తోడుగా ఉండి సహాయం చేసేలాగా ప్రార్థించండి. అఖిల్ గారి అమ్మగారికి మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిట్టమ్మ గారి కోసం. అలాగే వాక్య సందేశానికి వచ్చామండి. సహోదరి శారదా కిరణ్ గారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. మీ అందరికీ దేవుని నామములో వందనాలు చెప్తున్నానండి. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి అలాగే నన్ను ఇక్కడ నిలబెట్టిన అన్నకు కూడా వందనాలు తెలియజెప్తున్నాను. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దామండి. స్తోత్రం నైనా మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ, ఇదిగో నా ప్రభు యేసయ్య, నువ్వు నన్ను ఇక్కడ నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నా తండ్రి యేసయ్య. ఎన్నికలనే దానిని నా తండ్రి యేసయ్య, నన్ను ఎన్నికగా చేసుకుని నా తండ్రి నీ జనముల మధ్యకు నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టావు నా ప్రభ. అందుకు నీకు వేలస్తులు స్తోత్రాలు నా తండ్రి. నా ముఖాంతరములో నుంచి మీరు మాట్లాడి నా తండ్రి యేసయ్య, నీ బిడ్డలతో మీరు మాట్లాడి వారికి కావాల్సిన అనుదిన జీవ ఆహారమును వారికి దయచేయము నా తండ్రి యేసయ్య. వారు విరిచిన వాక్యమును నా తండ్రి యేసయ్య వారి జీవితాలలో అన్వయించుకుంటూ నా తండ్రి యేసయ్య వెనగల చెవులను గ్రహించగల మనసును వారికి దయచేయము నా తండ్రి. ఏ ఒక్కరు అనాలోచనతో ఉండకుండా నా తండ్రి యేసయ్య నీ వాక్యంలో నా తండ్రి యేసయ్య నీ ఎందు భయభక్తులు కలిగి నా తండ్రి యేసయ్య నీ వాక్యం వినివారిగా వారిని ఉంచమని నా తండ్రి యేసయ్య ఈ సమయాన్ని నీ పాదాలకు అప్పచెప్తే యేసు నామములో అడిగిస్తూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన దేవునికి సన్నిధిలోకి వెళ్దాము. ఈరోజు స్త్రీల ఆరాధన కాబట్టి నేను బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది స్త్రీల గురించి మీకు చెప్పాలని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము
10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. మనమందరము దైవభక్తి గల స్త్రీలుగా చెప్పుకొనుచున్నాము. కానీ మనలో దైవభక్తి ఉందండి? చెప్పాలి ప్రతి ఒక్కరు. ఎంతమంది దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నాం మనం? ఎంతమంది దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు ఉంటున్నాయండి? మన దేవుని చెంతకు ఎంతమంది నిజముగా దేవునికి నిజముగా మొరపెట్టేవారిలాగా నిజమైన క్రైస్తవ బిడ్డల్లాగా మనం ఉంటున్నామా? లేదా నామకార్థ క్రైస్తవ బిడ్డల్లాగా మనం ఉంటున్నామా? ఈరోజు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు క్రైస్తవులు. అందులో నిజమైన క్రైస్తవులు ఉన్నారు, నామకార్థముగా బ్రతికే కుటుంబాలు ఉన్నాయి, క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ మనం దేవుని వాక్యము మనకి ఏమని నేర్పిస్తుంది? చెప్తుంది. మనం దేవుని సన్నిధిలో వచ్చి వాక్యాన్ని వింటున్నాం. కానీ ఆ వింటున్న వాక్యాన్ని మనం మన కుటుంబాలకు కానీ మన జీవితాలకు కానీ మనం అన్వయించుకుంటున్నామండి? లేదు. అది మన హృదయానికి మాత్రమే మనకు తెలుసు. మన అంతరంగం ఏమిటో మనకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత మన అంతరంగంలో శోధించేవాడు ఎవరండి? దేవుడు, యేసయ్య. నీ యొక్క హృదయంలో నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావో అది నీకును యేసయ్యకు మాత్రమే తెలుస్తుంది. ఇంకెవరికి అవి గోచరము కావు. ఇప్పుడు నేను చెప్పాను కదా, దైవభక్తి కలవారమని చెప్పుకొని ఉన్న స్త్రీలు మనం కొంతమంది బైబిల్లో ఉన్నారు. అవి మనం ఒకసారి చూద్దామండి. నేను మీకు కొంతమంది ప్రత్యేకించబడిన స్త్రీల గురించి నేను కొంచెం చెప్పాలని ఆశపడుచున్నాను మీతో. మనకి ఈ ప్రపంచంలో దేవుడు భూమిని సృష్టించిన తర్వాత మొట్టమొదటి స్త్రీ మనకి ఎవరండి? అవ్వ. అవ్వ ద్వారానే మనమందరము ఈ లోకానికి వచ్చాము. మొట్టమొదటి స్త్రీ అవ్వ, మొట్టమొదటి తల్లి అవ్వ. కానీ ఆమె అవ్వలో ఉన్న ఒక అవిధేయత ఉంది. అదేమిటంటే వాంఛలు గల స్త్రీ. వాంఛలు అనగా చెప్తారా? కోరికలు. ఎస్, వాంఛలు అంటే కోరికలు. ఆమె కోరికలు గల స్త్రీగా మనకి కనపడుతుంది. మనం ఒకసారి ఆదికాండము 3:16 చూద్దామండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అని ఉంది. కానీ ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటండి? కోరిక కాదు, అపవాది మాట వినడం. ఫస్ట్ మన ఒక కోరిక మనలో రావాలి అంటే ఒకరు మనల్ని ప్రేరేపించాలి. ఒక వ్యక్తిని దగ్గరికి వచ్చి పదే పదే నిన్ను మనం పాపంలోకి నడిపించబడాలన్నా, పరిశుద్ధతలోకి కూడా మనం నడిపించబడాలన్నా మన మీద ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నీ అంతగా నువ్వు పాపంలోకి వెళ్ళగలుగుతావా? లేదు. కానీ పరిశుద్ధతలోకి దేవుని యొక్క వాక్కు నీలో ఉంటే, బైబిల్ గ్రంథము నీలో ఉంటే, దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే, నువ్వు పరిశుద్ధతలోకి ఎవరు చెప్పినా చెప్పకపోయినా నువ్వు నడిపించబడతావు. కానీ మనం పాపంలోకి వెళ్ళాలంటే మన యొక్క కోరికలు, వాంఛలు అవి కూడా ఎవరి ద్వారా? ఒక వ్యక్తిని మనం చూడటం ద్వారా. కానీ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి. ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఆమె పరిశుద్ధంగా జీవిస్తుంది, ఒక ఆమె పాపంలో నడుస్తూ ఉంటుంది. కానీ కొంతకాలం మనం వాళ్ళతో నడిచినప్పుడు ఆమె పరిశుద్ధతలో ఉన్న ఆమె పాపంలో కన్నా చేర్చబడుతుంది, పాపంలో ఉన్న ఆమె పరిశుద్ధతలో కన్నా చేర్చబడుతుంది. కాబట్టి మనము మన యొక్క కోరికలు అణుచుకోవాలంటే మన హృదయంలో ఏముండాలండి? దేవుని వాక్యం మనకి ఉండాలి. ఆయన వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా పాపానికి వెళ్తున్నా, తప్పుదోవ నడుస్తున్నా, నీ నువ్వు వెళ్ళే దారిలో నువ్వేమన్నా పొరపాట్లు జరుగుతున్నా నీ వాక్యము, నీ హృదయంలో ఉన్న వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను గద్దిస్తుంది. ఇది నువ్వు చేస్తున్నావు, ఇది తప్పు అని దేవుడు నీతో సూటిగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడండి. ఇంక తర్వాత రెండో స్త్రీని మనం మిరియాము చూస్తున్నాము. మిరియాము అందరికీ తెలుసండి.
మోషే యొక్క అక్క. ఈమెకి ఉన్న ఇదేమిటి అంటే అధికారం. ఒక ప్రవక్త కంటే ముందు ఈమెకు అధికారమును ఆశించిన స్త్రీగా మనం చూస్తున్నాము. సంఖ్యాకాండము 12 మొదటి నుంచి చదువుకుందామండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈమె సొంత మోషే యొక్క అక్క, తన రక్త సంబంధం కలిగిన అక్క. అయినప్పటికీ దేవుడు ఎక్కువ మోషేతోనే మాట్లాడుతున్నాడని ఈమెలో ఒక ఏమొచ్చిందండి, ఈర్ష, ఒక అసూయ వచ్చింది. అప్పుడు ఆమె దేవుడు మోషేతోనే మాట్లాడతాడా, మాతో ఏమి మాట్లాడని ఒక అధికారంతో ఆమె ఇక్కడ ఏం ఆశిస్తుంది, తను కూడా ఒక అధికారంగా ఉండాలి. మోషే జనాలందరి మీద అధికారంగా ఉన్నాడు కాబట్టి దేవుడు మోషేతో మాత్రమే అధికారంగా ఉంటాడా, మాతో ఉండడన్న ఒక హృదయ తలంపు ఆమెలోకి వచ్చింది. అధికార తలంపు, అధికారం ఆమెకి కూడా, నేను కూడా అధికారం చేయాలన్న తలంపు. ఇది ఎందుకు వచ్చిందండి? ఇలాంటివి మన కుటుంబాలలో కూడా చాలా చూస్తూ ఉంటాము. అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, అన్నదమ్ములు ఎదుగుతున్నప్పుడు తమ్ముడు తక్కువలో ఉంటే ఈయనకి ఎందుకు ఎదుగుతున్నాడు అన్న ఈర్ష మనకి కలుగుతుంది. అక్క చెల్లెల్లో కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు, మన కుటుంబాలలో కూడా మనం చూస్తున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మోషే అంట ఈ భూమంతటి మీద సాత్వికుడు. అంత సాత్వికత్వము మరి మిరియాముకు ఉందండి. మిరియాముకి సాత్వికం లేదు. దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు అంటే, అక్కడ నిలబెడుతున్నాడు అంటే, దేవుడు ఆ వ్యక్తిలో ఉన్న ప్రతి గుణాన్ని చూస్తాడనమాట. ఈమె కలిగిన గుణము దేవుడికి తెలుసు, కానీ ఆమెకు తెలుస్తుందా? మన హృదయంలో ఉన్నదేంటో మనకి తెలియదు. కానీ మన హృదయము మనం చేసేది మనం కరెక్ట్గానే అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మనం చేసేది కరెక్టో రాంగ్ అనేది ఎవరికి తెలుస్తుందండి? దేవునికి మాత్రమే తెలుస్తుంది. ఈమె ఇక్కడ ఒక విధమైన ఒక ఈర్షతోటి మోషేతోటే దేవుడు మాట్లాడతాడా అని చెప్పి అన్న ఇదిని ఆమెకి వచ్చిందనమాట. దానివల్ల ఆమె ఏమి నష్టపోయింది చెప్తాము. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ 12వ వచనం, అదే అధ్యాయము, సేమ్ 12. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శ్రమ వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. చాలండి. ఇక మనం చూస్తున్నాం, ఈమె కలిగిన ఈర్ష్య వల్ల దేవుడు ఈమెకి ఒక శాపాన్ని ఈమె మీదకు తీసుకొచ్చాడండి. మనం కూడా మన కుటుంబంలో కానీ, మన ఇరుగువారి పట్ల కానీ, మన స్నేహితుల పట్ల కానీ ఈర్ష్య అనేది మనలోకి ఉండనివ్వకూడదు. ఎందుకంటే అన్నీ ఇచ్చేవాడు దేవుడు. అందరికీ వారు మోయగలిగినంత భారాన్ని ఇచ్చేవాడు ఎవరు? యేసయ్య. నేనెంత భారం మోయగలనో నాకు మాత్రమే ఇస్తాడు. నువ్వెంత భారం మోయగలవో అది నీకు మాత్రమే ఇస్తాడు. నేను మోసే భారం నువ్వు మోయలేకపోవచ్చు, నువ్వు మోసే భారం నేను మోయకపోలేకపోవచ్చు. ఇక్కడ మోషేని ఆ నాయకుడిగా చేశాడు. నాయకుని భారం మోషే మీద దేవుడు పెట్టాడు. అంటే మోషేకి ఆ సమర్థత ఉంది, కానీ ఇక్కడ మిర్యాముకి ఆ సమర్థత ఉందా? లేదు. దేవుడు అందుకే చెప్తున్నాడు అనమాట, నీవు మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, సాత్వికము గల వాడని చెప్తున్నాడు. అంత సాత్వికం మిర్యాముకి లేదు. మనం ఇక్కడే కనిపిస్తుంది మిర్యాముకి సాత్వికము ఉందో లేదో. తన అన్న పట్ల దేవుడు జరిగించిన కార్యాలను చూసి ఈమె ఈర్ష్యపడింది. కాబట్టి దేవుడు ఈమెకి ఒక శాపాన్ని అనుగ్రహించాడు. ఆమె శాపాన్ని బట్టి కూడా మోషే ఆమె కొరకు ప్రార్థన చేశాడు. మనం కూడా మన కుటుంబాల్లో కానీ, మన ఫ్రెండ్స్ మధ్య కానీ, మన ఇరుగు పొరుగు వారి మధ్య కానీ, వాళ్ళు మన మీద ఎన్నో చెప్పచ్చు, మన మీద ఎన్నో వ్యతిరేకతలు కూడా ఉండొచ్చు. కానీ మనం
వాళ్ళ పట్ల ఏం కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి. వారి కొరకు ప్రార్థించే హృదయం మనకి ఇవ్వమని దేవుడిని మనం అడగాలి. వారి కొరకు మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. మన ప్రార్థన అనేది ఎప్పుడు మన కోసమే కాదండి, పక్కనున్న వాళ్ళ కోసం, నశించిపోయే ఆత్మల కోసం, వాటన్నిటి కోసం కూడా మన ప్రార్థన ఎప్పుడు చేస్తూనే ఉండాలి. మన ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకున్న ప్రతి అవసరతను కూడా మనం అడగకపోయినా ఆయనకు తెలుసు మనకి ఈ అవసరత ఉందని, ఆయన దాన్ని తీరుస్తూ ఉంటాడండి. ఇది మిర్యాం ద్వారా మనం నేర్చుకునేది ఒకటి, ఇతరుల పట్ల ద్వేషము మనకి ఉండకూడదు. మనం ఆఫీసులలో కూడా కొంతమంది మంచి పొజిషన్కి వెళ్తూ ఉంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు ఒకే ఆఫీస్లో జాయిన్ అవుతారండి. ఒక ఫ్రెండు పైకి వెళ్తాడు, ఒక ఫ్రెండ్ అదే స్టేజ్లో ఉంటాడు. కానీ కింద ఉన్న ఫ్రెండు పైకి ఎదిగిన ఫ్రెండ్ని బట్టి ఏమి అసూయ పడుతూ ఉంటాడు. కానీ మనం అలాగా దేవుని బిడ్డలంగా మనం అసూయ అనేది మనకి ఉండకూడదు. మనం ఎప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా, హెచ్లో ఉన్నా, తగ్గులో ఉన్నా, మనం ఎప్పుడూ ఒకే స్థితిలో ఒకే లెవెల్లో దేవునికి స్తుతించాలి. ఎందుకంటే దేవా నా ఫ్రెండ్ వెళ్ళాడు, నేను వెళ్ళకపోయినా తనని దీవించావు, అందుని బట్టి నీకు స్తోత్రం అని కూడా మనం ఆయనకి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించాలన్నమాట. నెక్స్ట్ వన్ రూతు గ్రంథము 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ మనం రూతుని చూస్తున్నాము. రూతుని చూసినప్పుడు మనకి ఆమెలో ఉన్న ఒక గుణాన్ని మనం ఏం కనుగొంటామండి? చెప్పగలరా? లోబడే గుణము, ఇంకా ప్రేమించే గుణం, ఇంకా తగ్గింపు, ఇంకా ఆమె ఒక స్థిరమైన మనస్సును కలిగి ఉంది, స్థిరమైన హృదయం ఆమెలో ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం రూతు ఒక తీర్మానం తీసుకుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఉండు చోటనే నేను ఉంటాను. ఆమె ఒక స్థిరమైన మనసు కలిగి ఒక స్థిరమైన నిర్ణయం. అలాంటి నిర్ణయాలు మన జీవితాల్లో కానీ మన కుటుంబాలు ఇప్పుడు ఉంటున్నాయండి? ఉండట్లేదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే మన నిర్ణయం మళ్ళీ సాయంత్రానికి ఏమైపోతుంది? మారిపోతుంది. మన అవసరాలు తగ్గట్టుగా కూడా మన హృదయం అనేది మారిపోతూ ఉంటుంది. కానీ మన హృదయం ఎప్పుడు అలా ఉండకూడదు. మనం ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, చావు బతుకుల్లో ఉన్నా కానీ మనం తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలండి? దేవునికి స్థిరముగా ఉండాలి. మనం చూస్తున్నాం షడ్రక్ మెషక్ అబేద్గోనులు, వాళ్ళు అగ్నిగుణంలో పడేస్తానన్నా కానీ వాళ్ళ నిర్ణయం మార్చుకున్నారా అండి? నేను చావనైనా చేస్తాను కానీ నేను మీ దేవుడికి మొక్కను అని చెప్పాడు. మనం కూడా అదే విధంగా మన దేవునికి మాత్రమే మనం మొక్కాలి, వేరే దేవుళ్ళకి మనం మొక్కకూడదు. ఒకసారి మనం క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ఈ కిందలో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళకూడదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను జీవితాన్ని రక్షించడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి నిన్ను దేవుని సన్నిధిలో నిన్ను నిలబెట్టాడు. నా కుటుంబంలో దేవుని నమ్ముకున్నాక నాకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని ఇందులో నుంచి మళ్ళీ అందులోకి వెళ్ళకూడదు. దేవుడు నిన్ను ఫస్ట్ పరీక్షిస్తాడు. నువ్వు ఈ క్రిస్టియానిటీలో నువ్వు నిలవగలుగుతావా లేదా, శ్రమలలో నువ్వు నిలబడతావా లేదా, కష్టాలు దేవుడు నీకు ఇచ్చినప్పుడు వాటిని తట్టుకోగల శక్తిని నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థించాలి. నేను ఇక్కడ నీకు ఒక వాక్యం చెప్పాలని ఆశపడుచున్నానండి. అది అది మనకి పత్రికల్లో ఉంటుందండి. నాకు వచనం గుర్తులేదు, సంథింగ్ ఏంటంటే దేవుడు మనకి నువ్వు అనుభవించు శ్రమలను మాత్రమే నీకు ఇస్తాను, వాటిని తట్టుకోగల శక్తిని కూడా నీకు ఇస్తానని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అది కాబట్టి దేవుడు మనం మోయగలిగినంత శ్రమను మాత్రం మనకి ఇస్తాడు. మనం మోయలేని శ్రమని నీ మీద పెట్టడు, మన మీద అసలుకి పెట్టడు. కానీ మనల్ని చదవండి
అవును, మనకు చెప్తున్నాడు దేవుడు, మన శోధనలో ఉన్నప్పుడు మనకు తప్పించుకునే మార్గమును కూడా మనకి ఆయన ఇస్తాడనమాట. కాబట్టి కానీ మనకు శోధన వచ్చిందని మనం అక్కడనే మనకి ఇచ్చిన రక్షణ మనం అక్కడ వదిలేస్తే ఆయన మనల్ని, నువ్వు దేవుడిని ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోతావో అప్పుడే అపవాది పక్కనే ఉంటాడండి, నీకు పక్కనే. నువ్వు ఎప్పుడైతే దేవుడిని వదులుతావో, నేను ఎప్పుడు పట్టుకోవాలని అపవాది నీకు రెడీగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని వదిలేస్తావో అపవాది నిన్ను వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి నేను ఎక్కడికి వరకు తీసుకెళ్తాడంటే అగ్నిగుండంలో కాల్చే అంతగా నరకలోకంలోకి నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాడండి. నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులైనా, ఇరుకులైనా దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండే జీవితాన్ని మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి మనం ఎప్పుడైతే అంటిపెట్టుకొని జీవిస్తామో ఆయన సన్నిధిలో ఫలించే ఒక వృక్షంలా, ఫలించే ఒక ఫలంలో మనం ఉండాలండి. నేను ఒక ఫోటో మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. నేను నిన్న ఇంటికి వెళ్ళానండి. నేను ప్రార్థన నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రూతు గురించి నేను నా మనసులో నేను వాక్యాన్ని అన్వయించుకుంటా, చదువుకుంటా, నెంబర్ వేసుకుంటా ఉన్నప్పుడు నేను ఇంతకుముందు ఒకసారి ఎప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఫోన్లో ఒక ఇమేజ్ని చూశానండి. 1 వీక్ బ్యాక్. దానికోసం 1 వీక్ బ్యాక్ది నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నేను ఆ రోజు అది చూశాను, అది చూడగానే నాకు రూతు యొక్క జీవితం దానిలో నాకు కనిపించింది. అని ఉంటుంది. నేను దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని వెతికినంగానే నాకు అది నిజంగా నేను దేవుని నా హృదయంలో నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి, ప్రభువా ఇది నేను చూసి 1 వీక్ అవుతుంది, ఇది మళ్ళీ నాకు దొరికేలాగా. అది యూట్యూబ్లో చూశానండి. ఆ ఇమేజ్ యూట్యూబ్లో 1 వీక్ క్రితం చూసింది మళ్ళీ మనకు దొరకాలంటే చాలా కష్టం, అసలు దొరకదు. కానీ నేను దేవుణ్ణి అడుక్కున్నాను, ఈ ట్రీ నాకు కనిపించండి ప్రభు అని. అది దేవుడు నాకు రాత్రి వెళ్ళంగానే నేను చెక్ చేయగానే నాకు మళ్ళీ తిరిగి అది నాకు దొరికింది. దాన్ని మీ అందరితో కొంచెం రూతు జీవితాన్ని మనం చూస్తున్నాం కదండి. ఆమె జీవితం ఎలా ఉంది, మోయాబులో ఉన్నప్పుడు అన్నీను కోల్పోయింది. అన్నీ కోల్పోయి ఒక ఎండిపోయిన మొద్దు వలె ఆమె జీవితం, మోడుబారిన మొద్దు వలె ఆమెను మనం చూస్తాము. శారదా 3:3 అని మొద్దుబారిన జీవితము ఉంటుంది. ఆమెను ఎప్పుడైతే వాళ్ళ అత్తని హత్తుకొని, నీ దేవుడి నాదుని హత్తుకొని తన అత్తకు ఒక్కొక్క దేశానికి వచ్చింది కదా, ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు ఆమె జీవితం దేవుడు ఎలా చేశాడండి, చిగురింపజేశాడు. ఆమె జీవితంలోకి ఆమె ఊహించలేని విధంగా ఆమె జీవితాన్ని చిగురింపజేసి ఆమె జీవితంలో మంచి ఫలమును కూడా దేవుడు దయచేశాడు. చూస్తున్నారు కదండి, అక్కడ మీకు ఒక మొద్దు కనిపిస్తుందా, అది నరికి వేసిన మామిడి చెట్టు మొద్దు. అది వెనక పక్క ముందు పక్క కూడా దాన్ని కట్ చేశారు. చూస్తున్నారు, కనిపిస్తుందండి మీకు. కానీ దాంట్లో నుంచి ఒక చిగురు బయటకు వచ్చింది. చిగురు రావడమే కాదు కానీ ఏమొచ్చినాయి అండి, దాంట్లో నుంచి ఫలాలు కూడా వచ్చినాయి. ఈరోజు మనం రూతు గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు రూతు జీవితం కూడా మోయాబులో ఉన్నప్పుడు ఒక మొద్దు వలె ఉంది. సేమ్ ఆమెకు ముందు కానీ వెనకమని ఏమన్నా ఉందా, ఏ ఆధారం లేని దానిగా ఉంది. తన అత్త వెనకమాల పడి వచ్చింది, ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె జీవితం దేవుడు ఏం చేశాడండి, చిగురింపజేశాడు. చిగురింపజేసి ఆమెకి గర్భఫలాన్ని కూడా దయచేశాడు. ఒక చిగురులో నుంచి ఒక ఫలం వచ్చింది. నాకు ఇది చూసినప్పుడు నాకు రూతు యొక్క జీవితమే గుర్తొచ్చిందండి. ఎందుకని మీతో పంచుకోవాలని నేను దీన్ని ఆయన కిరణ్ గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దీన్ని నేను సెట్ చేసి ట్యాబ్లో అదే ల్యాప్టాప్లో పెట్టానండి. ఎందుకంటే మనం ఏదైనా ఇమేజ్ని చూసినప్పుడు మనలోకి టక్కమని ఒక వ్యక్తి అంటే మనం ఆ వ్యక్తి జీవితం మనకు ఇట్లా చూపించినప్పుడు మన హృదయంలో ఏమవుతుందండి, ముద్రించుకుంటుంది. మనం చెప్పిన దానికంటే చూసి విన్నది చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది. మనం ఎప్పటికీ దాన్ని మర్చిపోలేము. అందుకే మీకు చూపించాలని ఆశపడ్డాను. దేవుడు నాకు ఈ అవకాశాన్ని కూడా ఇచ్చినందుకు మీకు దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకా రూతు అయిపోయిన తర్వాత మనం హన్నా 1 సమూయేలు 1:20 గనుక
హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని అడిగితిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఈమె ఇక్కడ మన హన్నాను చూస్తున్నాము. హన్నాను చూసినప్పుడు మనకి గుర్తొచ్చేది ఏదంటే మాదిరి గల తల్లి, విశ్వాసము గల తల్లి. ఈమె చాలా విశ్వాసము గల తల్లి అండి. ఎందుకంటే సమూయేలు చిన్ననాటి నుంచి దేవుళ్ళు ఎదగడానికి ఈమె ఉగ్గిపాలతో తన కుమారునికి ఏమి నేర్పించిందండి? దేవుని యొక్క మాటలు నేర్పించింది. పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో వదిలిపెడతానని చెప్పింది కదా. ఆమె పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో వదిలిపెట్టడానికి వెళ్ళక ముందు తన కుమారునికి ఏమైతే బోధించిందంటే దేవునిలో మనం ఎలా ఉండాలి, దేవునిలో మనం ఎలా ఎదగాలనేది నేర్పించింది. ఈనాడు మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం అలా నేర్పిస్తున్నామండి. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్తగా ఈనాడు మనం చెప్పుకుంటున్నాం, చరిత్ర చదువుకుంటున్నాం. అంత గొప్ప ప్రవక్త అవ్వడానికి కారణం ఎవరండి? తల్లి. ఆమె గొప్ప విశ్వాసము కలిగిన తల్లి. పిల్లల కొరకు అంగలార్చి తల్లులుగా మనం కూడా ఈరోజు ఈ లోకంలో మనం జీవించాలి. మనం చూస్తున్నాం, మన ఇండియాలో చూస్తున్నాం, రోజుకొక కేసులు కూడా మనం వింటున్నాం. చాలా ఘోరమైన కేసులను కూడా మనం చాలా వింటున్నాం. మన పిల్లల్ని వాటన్నిటి నుంచి మనం కాపాడుకోవాలంటే ఒక తల్లిగా మనం ఇంట్లో ఉండి మనం ఏం చేయాలండి? పిల్లల కొరకు ప్రార్థించాలి. నేను మీకు ఒక చిన్న వాక్యం అగస్టిన్ గారని పెద్ద ప్రవక్త కాదు, ఒక సేవకుడు. ఆయన చెప్తున్నారనమాట, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను ఈ పరలోక రాజ్యానికి కొట్టుకొచ్చితిని అని ఆయన తన సాక్ష్యం ఇస్తున్నాడు ప్రజలకు. కానీ ఈరోజు అలాంటి తల్లులు ఎంతమంది ఉన్నామండి? మనం కనీసం మన పిల్లల్ని పరలోక రాజ్యంలో చేర్చిన అవసరం లేదు, కనీసం దేవుని మందిరానికే నడిపిస్తున్నామండి? చెప్పండి. దేవుని సన్నిధిలో ఎలా మెలగాలో వారికి నడవలసిన త్రోవలను మనం నేర్పిస్తున్నామా? నేర్పిస్తున్నాం మనం అనుకుంటాం కానండి, పిల్లలు మన ఇంట్లో ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్ళగానే ఒకలా ఉంటున్నారండి ఈ కాలం పిల్లలు. ఎందుకంటే వాళ్ళని మనం క్షణక్షణము కనిపెట్టుకొని ఉండాలి. మనకి సమయం దొరికినప్పుడల్లా వారి కొరకు మనం అనుదినము ప్రార్థించాలి. వారి కొరకు కన్నీటితో ప్రార్థించాలండి. మన కన్నీటి యొక్క ప్రార్థన వాళ్ళ నడతలను మారుస్తుంది, వారి జీవితాలను మారుస్తుంది. ఈ అగస్టిన్ గారు ఈ సేవకుడు ఉన్నాడు, ఈయనకి వీళ్ళు చాలా ఉన్నతమైన కుటుంబం అండి. తల్లి ఆ తల్లి దేవుణ్ణి నమ్ముకొని, యేసుప్రభు గారిని నమ్ముకొని దేవునిలోకి వచ్చింది. తండ్రి మాత్రం మూర్ఖతంగా ఉన్నాడనమాట. అంటే దేవుడు లేడు, ఏం లేడన్నా ఇదిగా ఉన్నాడు. ఈయన తండ్రితో సావాసం చేసి తండ్రికి అలవాట్లు తప్పి తర్వాత ఈయన చదువు కోసం రోమ్కి వెళ్ళాడండి. రోమ్కి వెళ్ళినప్పుడు అక్కడ అభ్యసించిన తర్వాత అక్కడ ఉన్న తన స్నేహితులు అంటే లోకస్తుల పరంగా అతను చాలా చెడిపోయాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన ఇంటిలో పనిచేసే ఒక అమ్మాయిని సహజీవనంగా, మ్యారేజ్ లేకుండా సహజీవనంగా ఆమెతో గడిపి తన జీవితం మీద తనకే ఒక విరక్తి వచ్చిందండి. కానీ అలాంటి జీవితంలో నుంచి ఆయన పరలోక రాజ్యానికి తన తల్లి కన్నీళ్ళతో కొట్టుకెళ్ళాడంటే ఆ కన్నీళ్ళ తల్లి అంత ప్రార్థన చేసి ఉంటుందండి. అంతటి అపవిత్రతలోకి నడిపింపబడిన అతను దేవుని రాజ్యంలోకి నడిపించబడాలంటే ఆ తల్లి ప్రార్థన. మన అన్న ఒక రోజు సందేశం చెప్పారు, మన ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మన ప్రార్థన కాదండి, మన వెనకమాల ఉన్న తల్లిదండ్రుల ప్రార్థన, బంధువుల ప్రార్థన, స్నేహితుల ప్రార్థన, సన్నిహితుల ప్రార్థన కూడా ఉంటుంది. మనం అనుకుంటాం నాకు నేనే గొప్పవాడినని. మనం ఎప్పటికీ గొప్పవాళ్ళం కాదండి. మనం గొప్పవాళ్ళుగా చేసినవాడు ఆయన ముందు మనము ఎందుకీ పనికిరానిగా ఉంటున్నాం. మన హన్నాను చూసినప్పుడు మనం హన్నా ఎలా అయితే తన బిడ్డని ఒక సమూయేలుని ఒక గొప్ప ప్రవక్తగా ఎలా అయితే నిలబెట్టిందో మనం కూడా మన పిల్లలని ఒక ప్రవక్తలా చేయనవసరం లేదు, ఒక విశ్వాస పాత్రలుగా దేవుని సన్నిధిలో మనం నిలబెట్టగలిగితే చాలండి. ఒక విశ్వాసాన్ని వాళ్ళకి రుచి చూపించగలగాలి పిల్లలకి మనం. ఎందుకంటే అప్పుడు వాళ్ళు రుచి చూసిన విశ్వాసంలో నుంచి వాళ్ళు తొలగిపోరండి ఎప్పటికీ. ఎందుకంటే దేవుణ్ణి రుచి చూసి ఎరగితే అందులో నుంచి ఎవరును పారిపోరండి. ఎందుకంటే నువ్వు పారిపోవాలని చూసినా ఆ రుచిగల దేవుని వాక్యం ఉంటుంది కదా, నిన్ను లాగుతుంది బయట ప్రపంచంలో నుంచి, నిన్ను మళ్ళీ దేవుని యొక్క ప్రపంచంలోకి నిన్ను లాగుతూ ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి మనం ప్రార్థన చేస్తున్నామండి, కానీ మనం చేసే ప్రార్థన మన పరలోకారం చేరుస్తుందని ఇక్కడ ఎంతమంది చెప్పగలరా?
నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళగలను అని దృఢమైన విశ్వాసం ఎవరికన్నా ఉందండి? లేదు. కానీ ఇక నుంచైనా మనం మన హృదయాల్ని మార్చుకుందాం. మన హృదయాలు 2 అంచుల మీద మనం ఉండకూడదు, 2 పడవల మీద మనం ప్రయాణం చేయకూడదు. ఉంటే లోకంలో ఉండండి, అయినా నువ్వు లోకంలో ఉన్నంత మాత్రాన దేవుడు నీకు ఏమి ఇవ్వడని కాదు. లోకంలో ఉన్న వాళ్ళు అన్నీ అనుభవించట్లేదా? అన్నీ అనుభవిస్తున్నారు కదండి. మనకంటే కూడా వాళ్ళే ఎక్కువగా అనుభవిస్తున్నారు. కాబట్టి ఉంటే లోకంలోనైనా ఉండండి, లేకపోతే దేవుళ్ళైనా ఉండండి. నేను ఇటు దేవుళ్ళలోనూ ఉంటాను, ఇటు లోకంలోనూ ఉంటానంటే కుదరదు. నువ్వు రక్షణ తీసుకున్న తర్వాత ఈ చిన్న తప్పే కదా అని అనుకుంటే ఆ తప్పే రేపు నీ పరలోక రాజ్యానికి నీకు అడ్డుగా ఉంటుంది. నిన్ను పరలోక రాజ్యంలో చేరనివ్వకూడదు. మనం ఇప్పుడు చేసే ఈ ప్రార్థన దేనికండి? మన అవసరం కోసం తీర్చుకోవడానికి కాదండి. మన అవసరతలో మనం దేవునికి ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన మనకి ఇస్తాడు. కానీ మనం చేసే ప్రార్థన మనం పరలోక రాజ్యానికి చేర్చబడటానికి మాత్రమే చేయాలి. మనం మాత్రమే కాదు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా మనతో పాటు పరలోక రాజ్యంలో చేర్చబడడానికి కూడా మనం ప్రార్థన చేయాలి. మనం ఒక్కళ్ళమే వెళ్తే బాగోదు కదండి. నీ కుటుంబంలో ఇప్పుడు ఒక్కరివే వెళ్తే నీ భర్త నీ పిల్లలు విడవబడితే నీకు ఎంత బాధ ఉంటుందండి. కాబట్టి మన కుటుంబం కోసం మన పిల్లల కోసం కూడా నిత్యము పరలోక రాజ్యంలో ఉండాలి. అట్టరాగా మనం ప్రార్థన చేయాలి. మనం యుద్ధానికి వెళ్తామండి, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఖడ్గం తీసుకెళ్ళకుండా యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తామండి. మనం చర్చికి వచ్చినప్పుడు కూడా మన చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా ఫోన్లో బైబిల్ ఉందంటే అలాంటప్పుడు బైబిల్ ఎందుకండి? ఫోన్లో కాదు బైబిల్, మన చేతిలో ఉండాలి బైబిల్. అపవాది నీ దగ్గరికి వచ్చినప్పుడు నా ఫోన్లో బైబిల్ ఉందని అటు చూపిస్తే అపవాది దాన్ని చూసి వెళ్ళిపోతాడండి? వెళ్ళిపోడు. కానీ నువ్వు బైబిల్ చూపించినప్పుడు బైబిల్ వాక్యం చదివినప్పుడు అపవాది నీ దగ్గర నుంచి కంపల్సరిగా పారిపోతాడు. నిన్ను టచ్ అయిన కూడా ఆయనకి అధికారం దేవుడు ఇవ్వడండి. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము కూడా నీ హృదయంలో ఉండాలి. దేవుడు అలా నిన్ను కోరుకుంటున్నాడండి. ఈ దినమందు మన అందరము కూడా ఏం చేయాలి? మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం కూడా అందించాలి. ఇక్కడ రూతును మనం చూస్తున్నాము. రూతు తన అత్తని హత్తుకుందండి. ఈ కాలంలో పిల్లల తల్లిదండ్రులని రోడ్ల మీద వదిలేస్తున్నారండి. చాలా అలాంటి సన్నివేశాలు చూసినప్పుడు నాకైతే చాలా బాధేస్తుందండి. ఎందుకంటే మళ్ళీ ఇంతగానో కష్టపడి వాళ్ళు తిండి తినక ఈరోజు మీరు ఇంత కష్టపడి ఇక్కడ పని చేస్తున్నారు కదండి. రేపొద్దున మీ పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నాక మిమ్మల్ని వదిలేస్తారనుకోండి, అప్పుడు మీకు ఎంత బాధ కలుగుతుందండి? ఆ బాధ మనం అనుభవించకూడదంటే మనం కూడా మన తల్లిదండ్రులను, మన అత్తమామలను కూడా అదే రీతిగా ప్రేమించాలండి. ఎప్పుడైతే మనం వాళ్ళని ప్రేమించగలుగుతామో మన ముందు తరాలు కూడా మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి మనం నేర్పించాలి. అది మన ఇప్పుడు రూతు తను ఒక అన్య దేశస్తురాలు అయినా ఆమెలోకి అంత స్థిరమైన విశ్వాసం ఎలా వచ్చిందంటే, స్థిరమైన మనసు ఎలా కలిగింది? తన అత్త యొక్క మాటల ద్వారా. తన అత్త మాటలు వింది తన దేవుడు అన్ని కార్యములు జరిగించగల దేవుడని తను నమ్మింది. ఈనాడు మనం దేవుని వాక్యం వింటున్నాము, అయినా కానీ మళ్ళీ మనం తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? లోకంలోకే వెళ్ళిపోతున్నాం, లోకంలోనే జీవిస్తున్నాం, లోకాశల్లో పడిపోతున్నామండి. ఇవన్నీ మనకి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవండి. మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది మాత్రం ఒక్కటే ఏంటిదండి? ప్రార్థన, దేవుని యొక్క పాదాలు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క పాదాల చెంత ఉంటామో దేవుని యొక్క చూపు మన మీద ఉంటుంది. నాకు ఎప్పుడు ఒకటే ఇష్టం అండి, నేను ఎప్పుడు దేవుని పాదాల చెంతే ఉండాలని ఆశిస్తాను. దేవునికి పక్కన కానీ ముందు కానీ ఎదర కానీ ఉండాలని ఎప్పుడు ఆశపడినండి. ఎందుకంటే దేవుని పాదాలు, యాకోబు దేవుని పాదాలు పట్టుకొని గోచాడాడండి. కానీ దేవుడు యాకోబు పట్ల ఎంత కార్యం జరిగించాడండి. మనం కూడా దేవుని పాదాలు ఎప్పుడు ప్రతి శ్రమలోను కష్టంలోనూ కూడా ఆయన పాదాలని విడవకూడదండి. ఇక్కడ మనం చూస్తున్నాం హన్న మాదిరి గల తల్లిగా చూస్తున్నాం. ఈరోజు మనం కూడా ఒక మాదిరి గల తల్లిగా మన బిడ్డలకి మనం ఉండాలి. మనం చూసి మన బిడ్డలు నేర్చుకోవాలి. మన వాక్యము మనం లోకంలో ఉన్న మాటలు పిల్లలకు చెప్పకూడదండి. మన బైబిల్లో నీకు సమయం నీ పిల్లలతో గడిపేటప్పుడు నీ దేవుని వాక్యాలు నువ్వు మన పిల్లలకు మనం బోధించుకోవాలి. దేవుడు ఎందుకంటే మనకు ఆ సమయాన్ని ఇస్తున్నాడంటే మన పిల్లలు ఈ లోకంలో నశించిపోకూడకుండా పాడైపోకుండా ఉండటానికి మాత్రమే మనల్ని మన పిల్లలతో సమయం గడపడానికి ఇస్తున్నాడండి. ఆ సమయాన్ని మనం వేరే వాటి కొరకు మనం పనికిరాని ముచ్చట్ల కోసం కానీ ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కోసం కానీ మనము చేయకూడదండి. తర్వాత అబీగైలు, సమూయేలు 1 సమూయేలు 25
3వ అధ్యాయం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగైలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై ఉరోపసి అయి ఉండెను. అయితే చదవండి అమ్మా. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఈమె అబీగైలు సుబుద్ధి గల స్త్రీగా చూస్తున్నాం. ఈమెలో ఉన్న ఒక గుణం ఏంటండి, ఆలోచన గల స్త్రీ, ముందు చూపు గల స్త్రీ అండి. ఈమె భర్త నాబాలు ఒక మూర్ఖుడు. ఎందుకంటే దావీదు మహారాజు వాళ్ళ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఈ యొక్క నాబాలు యొక్క గొర్రెల కాపర్ల దగ్గర వీళ్ళు వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళకి ఏ హాని జరగకుండా వాళ్ళందరూ కాసినప్పుడు దావీదు తన దగ్గర ఉన్న ఒక వ్యక్తిని పంపించి నాకు ఇవి కావాలని పంపించినప్పుడు నాబాలు ఏం మాట్లాడతాడండి, దావీదు ఎవరో నాకు ఒకసారి మనం చదువుకుందాం. దావీదు కుమారుడు. నాబాలు దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. చాలా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ నాబాలు దావీదుకి ఆహారం ఇవ్వమన్నప్పుడు ఇవ్వడానికి ఇష్టపడలేదండి. కానీ తను చేయనన్నప్పుడు దావీదుకి తర్వాత తన సేవకుడు వెళ్ళి దావీదు చెప్పినప్పుడు దావీదుకి చాలా కోపం వస్తుందండి. కోపం వచ్చినప్పుడు ఇతన్ని చంపడానికి దావీదు తన సైన్యం వెంటబెట్టుకొని వస్తూ ఉంటే ఆ వార్త ఎవరికి తెలుస్తుందండి? అబీగైలుకి తెలుస్తుంది. అబీగైలుకి తెలిసినప్పుడు అబీగైలు మనం ఇక్కడ చూస్తున్నాం. 23వ వచనం ఒకసారి మనం చదువుకుందామండి. అబీగైలు దావీదును కనుగొని గాద బావు మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్టను, నా ఏలినవాడా, నా ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడ నిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. నా పేరు నాబాలు, మొండుతనమును అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చేయి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ అబీగైలు దావీదు మనం నాబాలుని చంపడానికి వెళ్తూ ఉన్నప్పుడు సైన్యం తీసుకున్న అబీగైలు దావీదుని వెతుక్కుంటూ వెళ్ళి దావీదుని కనుగొని తన దగ్గరికి వెళ్ళి అర్థిస్తుందండి. ఎవరి కోసం అర్థిస్తుంది? భర్త కోసం. ఈనాడు మనం కూడా మన భర్తల కోసం అర్థించాలండి. నీ భర్త ఒక తాగుమోత అయి ఉండొచ్చు, నీ భర్త వేరే ఒక అమ్మాయి మోజులో ఉండొచ్చు, నీ భర్త ఇంకా తప్పుడు దవలలో ఉండొచ్చండి. నిజమండి. కానీ మనం వాళ్ళ మీద గొడవ పడకూడదు. గొడవ పడటం వల్ల జీవితాలు నాశనం అవుతాయండి. నువ్వు దేవుని పాదాల చెంతకు చేరు. ఆ గొడవ దేవునితో పోరాడు. ఆ గొడవ నువ్వు దేవునితో పోరాడాలి. యాకోబు కూడా దేవునితో పోరాడే గెలిచాడండి. అదేవిధంగా నువ్వు కూడా దావీదు అబీగైలు తన భర్త కోసం దావీదు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, సాష్టాంగ నమస్కారం పడి అడుగుతుంది, నా భర్త మొరటివాడు
మూర్ఖుడని. ఈనాడు మనం స్త్రీలలో ఉన్నారండి మూర్ఖులు, పురుషులలో కూడా మూర్ఖులు ఉన్నారండి. వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పట్లేదు, వీళ్ళు మంచోళ్ళు అని చెప్పట్లేదు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. నీ భర్త మూర్ఖుడు అయినప్పుడు నువ్వు ఎలా ఉండాలండి? ఏమంటారంటే ఒక సాత్వికంగా తను ఆ స్థితిలో. ఇప్పుడు నీ భర్త తాగి నీ ఇంటికి వచ్చాడండి, ఇంటికి వచ్చినప్పుడు నీ మీద అరుస్తున్నాడు, నువ్వు సాధారణంగా ఉండాలి, ఏం మాట్లాడొద్దు, అప్పుడు సైలెంట్గా కూర్చోవాలి. అప్పుడు అది ఒకవేళ ఎదురు తిరిగి మాట్లాడుతుంటే ఆ గొడవలు ఇప్పుడు భార్యాభర్తలు విడిపోవడానికి కారణమవుతున్నాయండి కుటుంబాలు చాలా అండి. ఎంతమంది అంటే ఇలాంటి విషయాలలో చాలామంది వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకుంటారు. భర్తను వదిలేసి భార్య కూడా వెళ్ళిపోతున్నారు. కానీ నాబాల్ని వదిలేసి అబిగైల్ వెళ్ళలేదండి. చంపడానికి వస్తున్న దావీదుని ఎదుర్కొని తన భర్త పక్షాన పోరాడింది దావీదుతో. నా భర్తను క్షమించమని, వదిలేయమని అడిగింది. కానీ ఈరోజు మనం అలా చేస్తున్నామండి. చెడిపోతున్న మన భార్యలను కానీ మన భర్తలను కానీ మనం వదిలేసి వెళ్ళిపోతున్నాం. దేవుడు నీకు అది సాధించట్లేదు. నీ భర్త కొరకు నువ్వు దేవుని దగ్గర పోరాడమని చెప్తున్నాడు, నీ భార్య కొరకు నువ్వు పోరాడమని చెప్తున్నాడండి. ఎప్పుడైనా సరే భార్య కానీ భర్త కానీ ఒకరు తప్పు ఉంటే ఇంకొకరు భార్య పక్షాన దేవుని చెంతకి వెళ్ళాలి. దేవుని చెంతకి వెళ్ళి మనం పోరాడాలి దేవునితో. నా భర్తను మార్చండి, నా భార్యను మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి. ఇది మనం దేవుణ్ణి అడుక్కోవాలండి. అంతేగాని నీ దారిని నువ్వు వెళ్ళు, నా దారిని నేను వెళ్తే సరిపోదండి. అటు నీ దారిని నువ్వు వెళ్తావు, నీ దారిని నువ్వు వెళ్తావు, నీ పిల్లలు ఇంకొక దారిన వెళ్ళిపోతారు. దాన్ని అప్పుడు కుటుంబం అంటారండి. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం మానేసేయచ్చు చెప్తున్నాను. కాబట్టి మనం క్షమించగల హృదయం మనం కలిగి ఉండాలి. తప్పు ఎవరిదైనా కానీ క్షమించే హృదయం మనకి దేవుడు ఇచ్చాడు. నువ్వు దేవునిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్షమించే హృదయం కూడా దేవుడు నీకు ఇస్తాడండి. దేవుని వాక్యం నీలో ఉంటే క్షమించే హృదయం నీకు దేవుడు ఇస్తాడు, తగ్గింపు హృదయం నీకు ఇస్తాడు. కాబట్టి మనం అబిగైల్ ఎలాగైతే దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుకి సాష్టాంగ నమస్కారాలు చేసి తన భర్త అయిన నాబాల్ని రక్షించమని చంపొద్దని వేడుకుంది. ఈరోజు మనం కూడా మన కుటుంబాల్లో కూడా మన భార్యల కొరకు కానీ మన భర్తల కొరకు కానీ మనం కూడా అలాగే దేవుని శాంత వెళ్ళి అర్థించాలి, దేవుణ్ణి అడగాలి, మన కుటుంబాలు మనమే మార్చుకోవాలి. గొడవైతేనే స్త్రీ ఇల్లు కట్టుకొనిను, 3 రాళ్ళు తన ఇల్లు తన చేతులతో సామెతల్లో ఉంటుంది కదండి, లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది, 31వ అధ్యాయంలో. కాబట్టి చెప్తున్నాను, స్త్రీ ఎప్పుడైతే జ్ఞానము కలిగి జీవిస్తుందో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. కష్టంలోనూ, లేమిలోనూ, బాధల్లోనూ, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కూడా కుటుంబము ఆ ఫీలింగ్ అనేది రాదండి. ఎప్పుడైనా భార్య భర్తకి సపోర్ట్గా ఉండాలి. నీ భర్త అలాంటి వాడైనా కావచ్చు, కానీ నువ్వు నీ భర్తకి సపోర్ట్గా ఉండాలి. నీ భర్తని వదిలేసావంటే నీ కుటుంబం నీ చేతులారా నువ్వే పెరికి వేసుకున్నట్టు అవుతుంది. ఈ దేవుడు ఈ దినాన దేవుడు మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడండి. మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. నీ భర్తకి జ్ఞానం లేదు, కానీ నీకు జ్ఞానం ఉంది కదా, నీ జ్ఞానం ఏమైంది మరి? మన ఇక్కడ నేను కీర్తనల గ్రంథము 119, 130లో ఒక్కొక్క వచనం ఉంటుందండి. నీ వాక్యములు వెల్లడగట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎస్, నువ్వు దేవుని వాక్యం నీలో ఉందండి. దేవుని వాక్యం నీలో ఉంటే అది నీకు వెలిగిస్తుంది, అది నీకు వెల్లడి చేస్తుంది, నీకు తెలివినిస్తుంది, నీకు జ్ఞానమునిస్తుంది. నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, నీ కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలి, నీ పిల్లల్ని ఎలా సంరక్షించుకోవాలి, నువ్వు ఎలా దేవుని సన్నిధిలో సంరక్షించబడాలి. నువ్వు సంరక్షించబడితే నీ కుటుంబం అంతా కూడా సంరక్షించబడుతుంది. కాబట్టి నాకు జ్ఞానం లేదు, నేను తెలివైన దాన్ని కాదు, నా భర్త నన్ను మోసం చేస్తున్నాడు, నా భార్య నన్ను మోసం చేస్తుంది, అది చాలా తప్పండి. నీ జ్ఞానం లేనప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి. దేవుడు కంపల్సరీగా ఇస్తానంటున్నాడు. ఆయన వెలుగు నీ కుటుంబంలో నింపుతానంటున్నాడు. ఆయన వెలుగు నీ జీవితంలోకి పంపిస్తానంటున్నాడు. మన హృదయం ఎప్పుడు ఎలా ఉండాలండి? అగ్ని ఎలా అయితే మండుచుందో ప్రార్థన అనే అగ్ని చేత మన హృదయం నిరంతరము కూడా రగిలించబడాలి. అది అన్నిటికీ ఆర్పిపోకూడదు, ఆర్పజాలకూడదు. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆర్పుతావో ఆర్పిపోయినప్పుడు అందులోకి ఎవరు వస్తారండి? అపవాది వస్తాడు. అపవాది వచ్చి నిన్ను చిన్న బెన్నం చేసేస్తాడు. ఎవరు కాకుండా కూడా
చేస్తున్నాడు. ఈ లోకంలో మనం ఇప్పుడు చూస్తున్నాం, ఈ కాలంలో కుటుంబాలు కూడా అట్లనే ఉన్నాయండి. తల్లికి పిల్ల జాడలేదు, పిల్లకి తల్లి జాడలేదు. నిజంగానే చూస్తున్నామండి ఈ కాలంలో. ఎంతమంది అలా ఉన్నారండి? చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి మనం మన కుటుంబాలు మన దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, మన దేవుని వాక్యం వింటున్నాం, మన దేవుని మాటలు వింటున్నాం. కానీ మన కుటుంబాలు అలా ఉండకూడదండి. దేవునికి ఆరాధించే కుటుంబాలుగా మనం ఉండాలి, దేవునికి ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలని ఆశపడుచున్నానండి. నెక్స్ట్ వన్ ఇంకా ఎస్తేర్ అండి. ఎస్తేర్ గ్రంథము 4:16. నీవు పోయి సుషానునందు కనబడిన చదవండి అమ్మా. సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికెత్తలను ఉపవాసం ఉందుము. ప్రవేశించుట నా వ్యతిరేకతముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించుదును. చాలండి. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఎస్తేర్ని చూస్తున్నాం. ఈమెలో ఉన్న గుణం ఏంటండి? నేను నశించినా పర్వాలేదు కానీ నా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆశపడిందండి. తను చనిపోయినా పర్లేదు, నేను రాజు దగ్గరికి వెళ్ళి నేను రాజుతో మనవి చేస్తాను, రాజు నన్ను చంపేసినా పర్వాలేదు కానీ నా ప్రజలు రక్షింపబడాలని కోరుకుందండి. ఇలాంటి హృదయం ఇప్పుడు మనలో ఎవరికి ఉందండి? ఎస్తేరు వల్ల మనం కూడా ఉండాలండి. మనం నశించిపోయినా పర్లేదు కానీ మన పక్కవారు బాగుండాలని. కానీ ఎప్పుడూ మన హృదయం అలా కోరుకోవట్లేదు కదండి. నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, ప్రపంచంలో నేను అందరికంటే గొప్పవాడిగా ఉండాలి, నేను అనే స్వభావం మనకి ఏంటిదని చెప్పనండి. మనలో ఉన్న ఒక డంబం అది. నేను అనే డంబము నీలో ఉన్నంతకాలము మనం ఎదగలేమండి. నువ్వు ఎప్పుడైతే ఆ డంబమ్మను తీసివేసుకుంటావో అప్పుడే మనం ఎదగలుగుతాం. ఆమె ఇప్పుడు మనం ఎస్తేర్ని చూస్తున్నాం. తను తన ప్రజల కోసం తను చనిపోయినా పర్లేదు అనుకుంది. కానీ ఆమె ఎన్ని దేశాలకండి రాణిగా ఉంది? 162 స్థానాలకి రాణి. కాబట్టి దేవుడు మనల్ని కూడా చేస్తాడండి. నీ యొక్క ఇంటికి నిన్ను మహారాణిగా చేస్తాడు. నీ కుటుంబం వరకు నువ్వు శ్రమిస్తున్నావు, నీ కుటుంబం వరకు నువ్వు త్యాగం చేసుకో. ప్రార్థనలో నువ్వు నిలువు. ప్రార్థనలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో, ప్రార్థనలో ఎప్పుడైతే మనం పోరాడతామో, ప్రార్థనతో మనం ఎప్పుడైతే మన కుటుంబం కోసం మనం ఉంటామో, మన కుటుంబం కోసమే కాదు, ఇక్కడ ఏమి జనం కోసం కూడా ప్రార్థన చేస్తుంది. కాబట్టి మన సంఘాల కోసం ప్రార్థన చేయాలి. సంఘంలోని ప్రతి ఒక్క బిడ్డ కూడా మనకి ఎవరంటే తోబుట్టువులు. దేవుడు మనకిచ్చిన తోబుట్టువులు, సహోదరుల ప్రేమ. మన సంఘం పట్ల మన సహోదర ప్రేమ కలిగి ఉంటేనే మన సంఘం అభివృద్ధి చెందుతుంది. మన సంఘంలో గొప్ప కార్యములు కూడా మనం చూడగలుగుతాం. మన సంఘంలో వ్యతిరేకత ఉన్నప్పుడు ఇక్కడ అపవాది చోటు చేసుకుంటాడు. మన సంఘంలో అందరూ ఐక్యతతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఇక్కడ నిలుస్తుందండి. పరిశుద్ధాత్మ నిలిచిన చోట అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించబడతాయి. ఎప్పుడైతే మన సంఘం అంతయు కలిసి ఏకముగా కూడి ప్రార్థిస్తే అనేకమైన అద్భుత కార్యములు జరుగుతాయండి. ఇప్పుడు మన సంఘంలో మనం సాక్ష్యాలు వింటున్నాం. మన సాక్ష్యాలు విన్నప్పుడు ఒక్కొక్కసారి చాలామంది, నేను అప్పుడప్పుడు కిరణ్గా నన్ను బయట తీసుకెళ్ళినప్పుడు షాపింగ్కి నేను రోడ్ల మీద చూస్తూ ఉంటానండి. చాలామంది ఆహారాని కోసం రోడ్ల పక్కన కూర్చొని ఎవరు ప్యాకెట్లు అక్కడ పెడతారా తీసుకుందామని చాలాగా ఎదురు చూస్తారండి. ఇలాంటి అనుభవం నాకు ఒకటి ఎదురైందండి. మేము ఒక రోజు నైట్ మేము మొత్తం అన్నం తినేసి పడుకున్నాము. కొంచెం అన్నం చాలా మిగిలిందండి. నాకు తెలీదు, ఇట్లా అన్నం ప్యాక్ చేసి తీసుకెళ్ళి ఇట్లా ఫ్రిడ్జ్లో ఉంటాయి అక్కడ పెడితే ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారని చెప్పారండి. ఆ రోజు నేను అన్నం ప్యాక్ను నేను కిరణ్ గారు కారులో వెళ్ళిపోయి, పిల్లలు పడుకున్నారు, కారులో వెళ్ళిపోయి అక్కడ పెట్టే ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదండి. ఆ అన్నం ప్యాకెట్ కోసం అక్కడ 3 మెంబర్స్ వెయిట్ చేస్తున్నారండి. చాలా బాధేసింది నాకు. ఈ దేశంలో వచ్చి ఇదే మన ఇండియాలో ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనకు ముద్ద అన్నం పెడతారండి. కానీ ఇక్కడ మన మొహాలు చూసేవారు లేరండి. కాబట్టి మన సంఘాన్ని మనం ఆదరించుకోవాలి. మన సంఘాని కోసం మనం ఏం చేయాలండి? మళ్ళీ మనం త్యాగం చేసుకోవాలి. లేని వారికి పెట్టడంలో తప్పేం లేదండి. కాబట్టి ఇక్కడ చాలామందికి ఉద్యోగాలు లేని వారు ఉన్నారు, ఐడి లేని వారు ఉన్నారు, పనులు లేని వారు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. అన్న చెప్పినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాము. నేను నా డైలీ ప్రార్థనలో కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. కానీ ఆ ప్రార్థన జరిగించినప్పుడు నాకు చాలా బాధ వేస్తుందండి. ఎందుకు మన సొంత దేశాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి మనం ఇంత కష్టాలు పడి తిండి లేకుండా ఏమీ లేకుండా
ఇంత ఇదిగా ఉంటున్నామని. దానికి వీటన్నిటి నుంచి మనకి విడుదల కావాలంటే ఒకటి దేవుని సన్నిధి, దేవుని పాదాలు, దేవుని మాటలు. ఆయన నీతో ఉంటే ఇవన్నిటి నుంచి ఆయన నీకు విడుదల కలిగిస్తాడండి. ఎలా అయితే తను తాను ఎలా అయితే తను చనిపోయినా పర్లేదని తను తాను ఇది చేసుకుందో, మనం కూడా మన వాళ్ళ కోసం నాకు లేకపోయినా పర్లేదు, మన పక్క వారికి కొంచెం పెడితే చాలన్న ఇదిలో మనం ఉండాలండి. అప్పుడే దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడండి. నెక్స్ట్ వన్, గణరాలైన స్త్రీ షునేమీరాలు. మనం ఒకసారి చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 2వ రాజులు 4వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయిను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు, సారీ అండి అది కాదు, 4:16. ఒక దినమందు ఎలీషా గలేషి చదవండి. చాలండి. మనం ఇక్కడ చూస్తున్నాం షునేమీరాలు. ఏమిలో మనకు కనిపించే గుణం ఏంటండి? అతిథి సత్కార్యములు ఇచ్చే స్త్రీగా మనకి కనిపిస్తుంది. అతిథి సత్కార్యములు అంటే మనం ఎవరికి ఇస్తామండి? మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి అతిథి సత్కారాలు చేస్తాం. ఇక్కడ మనకి ఈమె ఇంటికి ఎవరు వచ్చారండి? ఏలియా వచ్చారు. ఏలియా వచ్చినప్పుడు ఆమెకి ఎలీషా వచ్చారు కదండి. ఎలీషా వచ్చినప్పుడు ఆమె ఎలీషాకి తన ఇంటి పైన ఒక మేడ పైన ఒక సపరేట్ రూమే కట్టించింది. ఈయన గొప్పవాడని ఆమె నమ్మింది, ఎరిగింది. ఈ కాలంలో ఎంతమంది ఉన్నారండి అలా సేవకులకి అతిథి సత్కారాలు చేసేవాళ్ళు? చెప్పాలి, ఎంతమంది ఉన్నారండి? మరి ఇక్కడైతే నాకు తెలియదు, కానీ ఇండియాలో అయితే చాలా దారుణంగా ఉన్నాయండి. ఎందుకంటే సేవకుడి ఇంటికి వస్తే ఒక పూట భోజనం పెట్టాలేమో, ప్రార్థన పెట్టించుకుంటే ఒక పూట భోజనం పెట్టి కానుకలు ఇవ్వాలన్న ఉద్దేశంలో కూడా జనాలు చాలా ఇదిగా ఉన్నారండి సంఘాలలో. మా సంఘాలలో అయితే అట్లనే ఉన్నారండి. నేను చెప్తున్నాను, నేను చూశాను కాబట్టి. కానీ మనం అలా ఉండకూడదండి. మనం సేవకుడిని, మన ఇంటికి వచ్చిన అతిథిని, సేవకుడు మాత్రమే కాదు, అన్నం లేకుండా ఎవరు వచ్చినా మన ఇంటికి వారికి అతిథి సత్కారాలతో మర్యాదలు చేసి పంపించాలండి. అప్పుడు ఈమె షునేమీరాలు అతిథి సత్కారాలు చేసినప్పుడు దేవుడు ఆమె తనలో ఉన్న లోటుని చూసాడా లేదండి? తను పిల్లలు లేకుండా ఉన్నారండి, వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరు, తనకి గర్భం లేదు, తనకి పిల్లలు పుట్టలేదు. కానీ దేవుడు ఆమె అడిగిందా నాకు పిల్లలు లేరు నాకు ఇవ్వమని అడిగిందా? అడగలేదు. ఆమె చేసిన అతిథి సత్కారాలను బట్టి దేవుడు ఆమెను చూశాడు, ఆ కుటుంబాన్ని చూశాడు. ఆ కుటుంబంలో ఉన్న లోటుని చూసి దేవుడు ఆ లోటుని ఆమెకి తీర్చాడండి. కానీ వాళ్ళు అప్పుడు ముసలివాళ్ళేనండి. అక్కడ కూడా వాక్యంలో ఉంటుంది, మీరు చదువుకునే టైం అయిపోతుంది. వాళ్ళు కూడా వయసు అయిపోయిన వాళ్ళే. ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో అబద్ధం ఆడవద్దని సేవకునితో ప్రవక్తతో చెప్తుందండి. చెప్పినప్పుడు కానీ సేవకుడు నేను మళ్ళీ వచ్చే సంవత్సరానికి నీ కవగిరిలో నీ ఒడిలో బాబు ఉంటాడని చెప్పాడండి. చెప్పినప్పుడు ఆమె నమ్మిందండి? నమ్మలేదు. ఒకసారి మనం కూడా కొన్ని నమ్మలేని మన జీవితంలో జరగనివి కూడా మనకి దేవుడు జరిగి చూపిస్తాడండి. ఎప్పుడైతే నువ్వు సేవకుడిని ఆదరించాలి, నీ ఇంటికి వచ్చిన అతిథిని నువ్వు ఆదరించాలి. ఎప్పుడైతే వారిని ఆదరిస్తావో, ఎప్పుడైతే వారికి అతిథి సత్కారాలను మర్యాదలు చేసి పంపిస్తావో, అప్పుడు దేవుడు నీ లోటును కూడా తీరుస్తాడు. నీ కుటుంబంలోని ప్రతి లోటుని, అది ఆర్థిక సమస్య ఉండొచ్చు, ఇంకా ఏ సమస్య అయినా ఉండొచ్చు, ప్రతి సమస్యను కూడా ఆయన తీర్చగా సమర్థుడండి మన దేవుడు. కాబట్టి మనం ఈ దినముందు మనం దేవుణ్ణి ఎప్పుడైతే ఆయన పాదాల చెంత చేరి ఆయన్ని మనకు కావాల్సిన ప్రతి ఈవిని ఆయన అడుక్కుంటే ఆయన దయచేసేవాడు. మన కోసమే కాదండి, మన చుట్టూ ఉన్న వారి కోసం కూడా మనం ప్రార్థించాలని నేను ఆశపడుచున్నాను. మీరందరూ కూడా నేను అదే చెప్తున్నాను. మనం ప్రార్థన ఎప్పుడు మనకి మేలు జరగాలని కాదు, కానీ మనం చేసే ప్రతి ప్రార్థన కూడా మనకి ఎలా ఉండాలండి?
మనం చేసే ప్రార్థన ద్వారా మన కుటుంబము మనము పరలోక రాజ్యానికి చేరేలాగా మనం ప్రార్థించాలండి. మనం చేసే ప్రతి ప్రార్థన మనల్ని పరలోక రాజ్యానికి చేరకుండా నువ్వు ఇక్కడ ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమండి. మనం చేసిన ఆ దేవుడిని మనల్ని అగ్నిగుండంలో వేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదండి. అది చాలా భయంకరంగా ఉంటుందండి. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను, మనం అందరము కూడా రెండు హృదయములతో కాదు కానీ ఒకే హృదయంతో, ఏక హృదయంతో దేవుని చెంతకు చేరాలి. ఆయన యందు నమ్మిక, స్థిరమైన మనసు మనలో ఉండాలి. విశ్వాసము గల మనసు మనకి ఇవ్వాలని దేవుడు చిన్న మాటలు మనందరి హృదయాల్లో పాలింపజేయాలని ఏసునామములో అడిగిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభు, ఈ దినమందు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి నా తండ్రి యేసే, ఇదిగో నా ప్రభా యేసే, మీరు నాతో మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడదని బట్టి కూడా నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్క హృదయంలో నా తండ్రి వాక్యం ఫలింపు చేయలాగానే మీరు వారి హృదయాలు ముట్టండి నా తండ్రి. వారి హృదయాలకు ఆలోచన జ్ఞానమును దయచేయమని ఈ ప్రార్థన పాసనం చేర్చుకోమని యేసయ్య నామములో అడిగిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టి దేవుని నమ్ముదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుత రీతిలో సహోదరుని నిలబెట్టుకుని చక్కటి సందేశాన్ని ఆయన మన మధ్యలోకి పంపారు. దేవుని మహాకృప ఏంటంటే మన జీవితాల్ని సిద్ధపరచుకోవటం. దావీదు అంటూ ఉంటాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. మన మార్గాలు సిద్ధపరచుకోవటానికి అనేకమైనటువంటి స్త్రీలను సహోదరు మన ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు మన జీవితాల్లో మనం భక్తిహీనులమా, భక్తిపరులుగా ఉన్నామన్నది ఏదన్నా ఎగ్జాంపుల్ ఒక స్త్రీని కానీ ఒక ప్రవక్తను కానీ తీసుకుంటే మనకు తెలుస్తుంది. అయితే ఒక భక్తి అంటాడు, ప్రభువా నా నోరు నీ స్తుతిని పరిచినట్లు నా పెదవులు తెరువుము అని ఎవరమైతే ప్రార్థన చేసుకుంటామో, ఎప్పుడైతే అతిక్రమాలు చేసేవారికి ఆయన త్రోవలు ప్రకటించాలి అని ఎవరమైతే ప్రార్థన చేసుకుంటామో వారిని మాత్రమే దేవుని సన్నిధిలో నిలవబెట్టి అతిక్రమాలన్నిటిలో నడుస్తున్నటువంటి వారితో దేవుడు ఏమంటున్నాడంటే కపట భక్తి. ఈ భక్తిలో నుంచి మీరు ఎంతవరకు నడుస్తారో నడవండి. నీవు మాటల వల్ల కానీ, దొంగతనాల వల్ల కానీ, వ్యభిచారాల వల్ల కానీ, కీడు చేసే విషయాల్లో కానీ, కపటమైన మాటలు మాట్లాడే విషయంలో కానీ, నీ సహోదరుడు అంటే నీ తల్లి కుమారుడితో నీ తల్లికి పుట్టిన సహోదరుల మీదే నీవు అపనిందలు వేస్తున్నా, నువ్వెన్ని చేస్తున్నా సరే దేవుడు ఒకటే అంటున్నాడు, నేను మాత్రం నీలాంటి వాడిని మాత్రం కాను. ఎందుకంటే నీకు ఇచ్చే అవకాశాలన్నీ పక్క నుండి అన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాను, ప్రతి దాంట్లో నడిపిస్తూ ఉంటాను. నువ్వెంత యోచించుకుంటావో యోచించుకో, ఆలోచించుకుంటావో ఆలోచించుకో, నీకు ఏదంటే అది నేను దగ్గరికి ఇస్తూ ఉంటాను. కానీ ఒకానొక దినాన్ని ఉంటుంది, ఆ దినాన్ని మాత్రం ఒక మాట అంటాడు, లేని ఎడల, నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడిన ఎడల, నీవు ఎంత మాటలు విని కూడా నీవు దేవునికి దగ్గర కాని ఎడల నేను మిమ్మును చీల్చివేస్తాను, అప్పుడు మిమ్మల్ని తప్పించేవాడే లేనే లేడు. ఎవరు కూడా తప్పించలేరు ఒక దినాన్ని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ మార్గాన్ని సిద్ధపరచుకో అని సహోదరు మాట్లాడింది. అంటే నీకు ఎందుకు ఒక స్త్రీని ముందు పెట్టారంటే, ఈ స్త్రీని చూసి ఈమె మార్గంలో నడిస్తే నా జీవితం బాగుంటుంది, నా భర్త బాగుంటాడు, నా పిల్లలు బాగుంటారు, నా భవిష్యత్తు బాగుంటుందని ఒక కుటుంబంతో నువ్వు స్నేహం చేయాలి. ఆ స్నేహమే నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే 6 నెలలు చెడువారితో నడిస్తే చెడ్డ స్నేహం ఏర్పడుతుంది, 6 నెలలు మంచివారితో నడిస్తే మంచివాడిగా నువ్వు నడవగలుగుతావు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, స్థిరమైన మనసును మనం కలిగి ఉండాలి, అస్థిరము కాదు. రూతు వలె స్థిరమైన మనసు కలిగి ప్రార్థనకి సమయానికి, లేదంటే దేవుని పనులు చేయడానికి సమయానికి, లేదంటే దేవుని యొక్క మార్గంలో కొంతమందిని నడిపించడానికి సమయము. ఈ స్థిరమైన మనసు నీకు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నిన్ను చిగురింపచేస్తాడో, ఆశీర్వదిస్తాడో. అట్టి కృప వాక్య సందేశం అందించిన సహోదరి శారదాకి, అలాగే మనందరికీ దేవుడు కృప చూపించి నడిపించును గాక. ఆమేన్. చెప్పలు కూడా దేవుని పడదాం. అలాగే ఇండియా నుంచి వచ్చినటువంటి మురళి గారికి కూడా వెల్కమ్ టు దోహా. సహోదరుల కోసం కూడా ప్రార్థించండి, దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చేలాగన. అలాగనే ప్రేమ విందు ఏర్పాటు చేశారు ఈ రోజున.
శశికాంత్ గారు, అంటే మా కంపెనీ యొక్క ముదీరు. ఆయనకి దేవుడు రక్షణ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయనకి చెవికి ముక్కుకి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మంచి స్వస్థతను కూడా ఇచ్చాడు. అందు నిమిత్తం ప్రేమ విందు పెట్టాలని ఆయన అనుకున్నప్పుడు దేవుడు కృప చూపించాడు. వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు స్త్రీల ఆరాధనలో నిలవబడిన బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ఆమేన్. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. చప్పలు కొడదాం. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు, దీనులను పైకి లేవనెత్తి సింహాసనం ఎక్కించేను. చప్పట్లు కొడదాం అందరూ. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు, దీనులను పైకి లేవనెత్తి సింహాసనం ఎక్కించును. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఓటమి అంచున పడి ఉంటివా, మేలుకోవా సోదరా, యేసయ్య నీ తలపై తెత్తి శత్రువును అనగద్రొక్కును. చప్పట్లో. ఓటమి అంచున పడి ఉంటివా, మేలుకోవా సోదరా, యేసయ్య నీ తలపైకెత్తి శత్రువును అనగద్రొక్కును. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. దేవునికి స్తోత్రం. ప్రేమ విందు మనకి బయట పార్కింగ్లోనే ఇవ్వబడుతుంది. దయచేసి అందరూ కూడా తీసుకుని వారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి లేచి నిలబడిన అయితే ప్రార్థించుకుందాం. నిన్న నేడు ఏకరీతికున్న దేవా, మా మార్గాలు సిద్ధపరచున్న గొప్ప దేవుడా, అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసే తండ్రి, ఇదిగో నీ కృపను బట్టి మమ్మల్ని అందరిని ఇక్కడ సమకూర్చిన నీకు స్తోత్రాలు. స్త్రీల ఆరాధనలో నీ బిడ్డలందరిని నిలబెట్టుకుని నాయన నీ ఆత్మతో నింపి నువ్వు బలపరిచినైనా నీ బిడ్డలను ఆత్మశక్తితో నింపినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డతో సూటుగా నువ్వు మాట్లాడి స్తోత్రాలు. వాక్య సందేశం అందించి నీ కుమార్తెను బహుగా దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపాటు చేసినైనా అనేక స్థలాల్లో వాడబట్టాన్ని కృపను అనుగ్రహించు ప్రభువా. ఇదిగో గుప్పులు విప్పి కానుకలు ఇచ్చారు ప్రభువా. బిడ్డల హృదయవాంఛలన్నీ ఉన్న గొప్ప దేవుడు తండ్రి,
ఎంతోమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి సహాయాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి. ప్రతి బిడ్డకి నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో తలలో వంచిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన చదువును ప్రతి ఒక్క అవసరతను యేసు నామములో తండ్రి అవసరాలు తీర్చండి, స్వస్థపరచండి, అద్భుతాలు జరిగించండి, ఉద్యోగాలు దయచేయండి, ఐడీలు మారటానికి కృప చూపించండి. వాళ్ళ హృదయ వాంఛలన్నీ తీర్చి సాక్షులుగా నువ్వు నిలబెట్టుకుని నాయన నిన్ను మహింపరిచే కృపను దయచేయండి. నూతనంగా వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. నూరంతల ప్రతిఫలం ప్రతి బిడ్డకి దయచేసినైనా నిన్ను మహింపరిచే కృపను దయచేయండి. వంటల పరిచయం చేసిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. దేవ ప్రేమ మీద ఏర్పాటు చేసిన శశికాంత్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. నీ కృపలో వర్ధిల్లింపు చేసి నడిపించండి. ఈ దినాన్ని తండ్రి వాడబడిన ప్రతి బిడ్డని, పరిచర్య చేసిన ప్రతి బిడ్డని, ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి బిడ్డని, నీ సంఘంలో పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డని ప్రభా పేరు పేరున నీ కృపలో భద్రపాటు చేసి ఆశీర్వదించి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప తలలో ఉంచిన మనకును మన కుటుంబాలకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను అనుగ్రహించి సమస్త కార్యాలు ఆశీర్వదించి మనలందరినీ, స్త్రీలందరినీ అద్భుత రీతిలో నిలబెట్టి ఆయన మహిమార్థంగా నడిపించుకొనును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసున సంపూర్ణ విజయం కలును గాక. అపవాది క్రియల అనంత నాశనం దేవుని కృప మనందరూ తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, నీ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.